నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. రాజకీయాల్లో విమర్శలు విమర్శలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు సహజం. అనేక సంక్షేమ పథకాలు ఒకళ్ళు అమలు చేస్తారు. ఆ సంక్షేమ పథకాల్లో కొన్ని మార్పులు చేసి వారి తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేస్తారు. మొత్తానికి ఎవరికి వాళ్ళే తమ పథకాలని అమలు చేసినప్పుడు చాలా ప్రతిభావంతంగా చేసామనుకుంటా ఉంటారు. సరే, లబ్ధిదారులు అధికారంలో ఉంది ఏ ప్రభుత్వం లేనిదేవురు అనే ఆలోచన ఉండదు. తమకు ప్రయోజనం కలుగుతుంటే సంతోషిస్తూ ఉంటారు. ఇక్కడే వచ్చిన చిక్కంతా. అప్పుడైతే ఎలా చేసాం, ఇప్పుడైతే అలా చేసామని ప్రతిపక్షంలో వాళ్ళు అంటారు. మీరు అలా చేయబట్టే ఇప్పుడు ఇలా జరుగుతుందని వీళ్ళు అంటారు. అయితే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, విమర్శలు విమర్శలు ఒక పరిమితి వరకే జరిగి ఆ వెంటనే అవి కట్ అయిపోతే మంచిది అనుకుంటున్నాను. ఒక నిరంతర ప్రక్రియకు సంబంధించినటువంటి పథకాలపై తరచూ విమర్శలు, సవాళ్ళు, తొడలు కొట్టుకోవటాలు, మీసాలు తిప్పుకోవటాలు అంత మంచిది కాదు. ఇవేమవుతుందంటే రాజకీయ పార్టీల కార్యకర్తల్లో సున్నితమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తాయి. అందుకనే ఎవరైనప్పటికీ ఆయా పార్టీల నాయకులు సమన్వయంతో వ్యవహరించాలి. ఏమవుతుంది, మంచి చేస్తున్నప్పుడు రాళ్ళేసే వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన ఆ పథకం ఆగిపోదు. అప్పుడెప్పుడు సరిగ్గా ఉండుంటే ఇప్పుడు ఇంకొకళ్ళకి అవకాశం వచ్చి ఉండేది కాదు. ఇవి చాలా తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు. కానీ నాయకులందరికీ విజ్ఞప్తి, దయచేసి కొన్ని విమర్శలు వచ్చినప్పుడు వెంటనే ఖండించండి. ఆ తర్వాత సబ్జెక్ట్ ఎండ్ చేసేయండి. సుదీర్ఘకాలం జరిగే ప్రాసెస్లో తరచూ విమర్శలు సున్నిత పరిస్థితుల్ని సృష్టిస్తాయి. ప్రజలంతా బాగుండాలి, మనమంతా కూడా బాగుండాలి.